ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ వద్ద जरा साइड दे दो ना भाई। సెక్రటరీ గారు మేము సూసైడ్ చేసుకుంటే పోస్ట్పోన్ చేస్తా ఉన్నారు. మేమంతా సామూహికంగా సూసైడ్ చేసుకునే సిద్ధమే. ఆయన పోస్ట్పోన్ చేసి సత్యమేనా? నెల రోజులైంది. మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా ఏ రోజే కానీ సూసైడ్ చేసుకోమంటారు. ఆయన సూసైడ్ చేసుకోమంటారు. చైర్మన్ గారు ఏమంటారు? 17,000 కోట్లు ఖర్చు పెట్టే ఉంటారు. మా ఇద్దరు చనిపోయినారు. ఇప్పటికీ ఇద్దరు చనిపోయినారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఆయన చెప్పాలి. ఏం చేయగలట్టు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాల్సిన చైర్మన్ నామినేటెడ్ వస్తాడు. అంతా మీ ఇష్టమైన విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటారా? హరిప్రసాద్ సార్, ప్రకాశం జిల్లా సార్ శ్రీనివాసులు సార్, మా విద్యార్థుల జీవితాలతో ఈ ఏపీపీసీ చైర్మన్ కానీ ప్రభుత్వం కానీ ఆడుకుంటూ ఉంది. మూడు సబ్జెక్టుల కోసము 3 నెలల సిలబస్ 3 ఇచ్చారు. కానీ 45 రోజులు మాత్రమే మాకు 450 మార్కులకు టైం ఇచ్చారు. ఒక్క పుస్తకం లేదు, మేము చదువుకోవడానికి టైం లేదు. కాబట్టి దయచేసి వాయిదా వేయాలి. దయచేసి వాయిదా వేయాలి కోరుతున్నాము సార్. మేము కడప జిల్లా నుంచి మాట్లాడుతున్నాము. చాలా మంది స్టూడెంట్స్ 49,000 మంది స్టూడెంట్స్ వివిధ జిల్లాలలో అందరూ ధర్నా చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు నిరంకుశ వైరికి అనుగుణంగా వాళ్ళు అలాగే పోతున్నారు. చాలా మంది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు వాళ్ళు అడుగుంటున్న విషయం మేము సీఎం తీసుకెళ్లి వీళ్ళు పరీక్ష ఒక నెలలో కనీసం వాయిదా వేయాలని అనుకుంటున్నాము. వాయిదా వేసే ప్రసక్తే లేదు సంజయ్. అలా అసలు కారణాలు ఏమున్నాయని వాయిదా వేయాలి? ఒక అసమర్థుని తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు తీసుకొచ్చి ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పరిషత్ కమిషన్లో ఇవాళ టీడీపీ ఏజెంట్ని సుజనా చౌదరి బంధువు లోకేష్ అనేటువంటి ఈ అసమర్థ నీచ కుక్క అయినటువంటి ఉదయ్ భాస్కర్ని వీసీ పదవి రాకపోతే ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఇవాళ పోస్టులన్నీ అమ్ముకొని తన బండారం బయటపడుతుంది. డబ్బులు కట్టిన వాళ్ళందరూ కూడా డబ్బులు ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో ఈ నీచ కుక్క అయినటువంటి 5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఇవాళ తుంగలో తొక్కే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా, తెలుగుదేశం పార్టీ మంత్రులకు అండగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పప్పు అయినటువంటి లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ ఈయన ప్రవర్తించడం జరుగుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యకు అలానే ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించినటువంటి పుస్తకాలను ఇప్పటి వరకు కూడా ఎక్కడ తెలుగు అకాడమీలో ప్రచురించలేదు. అదేవిధంగా 150 మార్కుల ప్రిలిమ్స్ పరీక్షకి 110 రోజుల సమయం ఇచ్చినప్పుడు 450 మార్కులు పెట్టేటువంటి ఈ మెయిన్స్ పరీక్షలో కేవలం 45 రోజులు ఇచ్చి ఏ విధంగా నిర్వహిస్తారు? విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నటువంటి ఈ కమిషన్ విద్యార్థులు కాకుండా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా ఇవాళ ఈ నీచ కుక్కలు ప్రవర్తించడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎవరు అప్లై చేసుకుంటే 1 by 1 వచ్చిందని ఆ రోజు వచ్చి కంప్లైంట్ చేస్తాం చైర్మన్ గారికి. చేస్తే ఇప్పుడు ఏం చేయలేము అని అన్నాడు. ఈ రోజు కూడా అదే రిపీట్ అవుతుంది. 1 by 1 వచ్చిన వాళ్ళే ఫిలిమ్స్ మైన్స్లో క్వాలిఫై అయినారు. దానికి బాధ్యత వహించాలి చైర్మన్ గారు. రోజు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని చెప్పి గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం మరి గ్రూప్ 2 అభ్యర్థుల పట్ల నిర్లక్ష్యంగా వివరించడమే కాకుండా ఈరోజు అవమానించే పరంగా ఈరోజు పాలన కొనసాగించడం జరుగుతుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు తెలియదా? మీకు చదువు అంటే తెలియదా? మీరు దాదాపు 15 రోజులు 18 రోజులు గడువు ఇస్తే ఏ విధంగా ఎగ్జామ్లు రాయాలా, ఏ విధంగా పాస్ కావాలా, ఏ విధంగా ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ విద్యార్థి భాగం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు మరి ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి దాదాపు 3 సంవత్సరాలు కావచ్చినప్పటికీ ఏ ఒక్క పోస్ట్ కూడా నువ్వు విడుదల చేయకపోవడమే కాకుండా ఇప్పుడు గ్రూప్ 2 పరీక్షలు నామమాత్రంగా విడుదల చేసి ఈరోజు నిరుద్యోగులకి శాపంగా మారినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా, మీరు సహేతుకమైన కారణాలు ఏం లేవు, ఎందుకు వాయిదా వేయాలి? వాయిదా ప్రసక్తే లేదంటున్నారు. వాళ్ళు వాయిదా ప్రసక్తి లేదంటున్నారు సార్. మాకు ఇంకా క్లాసెస్ అయిపోలేదు, మాకు టైం సరిపోవటం లేదు, సిలబస్ చాలా ఉంది.
మళ్ళీ ఎప్పుడు పోస్టులు వస్తాయో తెలీదు. మళ్ళీ పోస్ట్పోన్ చేస్తేనే మాకు చాలా మేలండి, మెయిన్ అందుకని. వాయిదా ప్రసక్తే లేదు, ఎందుకు వాయిదా వేయాలంటే ఏపీఎస్సీ వాళ్ళు సార్ 150 క్వశ్చన్స్ కి 147 కరెక్ట్ అని 3 తప్పు అని చెప్పారు. అప్పుడు మేము అడిగామా తప్పు చేసినప్పుడు హ్యాంగ్ అయిపోయిందని పోస్ట్పోన్ చేశారు డేట్ అప్లికేషన్ వేయడానికి. అప్పుడు మేము క్వశ్చన్ అడిగామా, ఇప్పుడు 45 రోజుల్లో 450 మార్కులు ఎలా సాధించాలో చెప్పమని అడుగుతున్నాం. మా రిక్వెస్ట్ ఒక్క 1 మంత్ మాకు ఇవ్వండి, అంతకు మించి మేమేం అడగట్లేదు. ఆటో వచ్చింది, ఎక్కిస్తారు. కొన్ని లక్షల మంది గ్రూప్ 2 అభ్యర్థులు ఈ రోజు గ్రూప్ 2 పరీక్ష మాకు సమయం లేదు, తెలుగు అకాడమీ పుస్తకాలు మాకు అందుబాటులో లేవు, పరీక్ష వాయిదా వేయండి బాబు అని గత నెల రోజులుగా ప్రాధాయపడుతుంటే చీమకు కుట్టినట్టు కూడా ప్రభుత్వానికి లేదు. ఒక అసమర్థుని లోకేష్ తీసుకొచ్చి చైర్మన్ పదవి కట్టబెట్టి ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల ఈ రోజు లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డు పాలవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ గ్రూప్ 2 పరీక్ష ఏదైతే ఉందో దాన్ని వెంటనే 2 నెలలకి కానీ 3 నెలలకి కానీ వాయిదా వేయాలి. లేని పక్షంలో మేము ఆమరణ దీక్షగానే కూర్చుంటాము, లేదంటే అసెంబ్లీ ముట్టడి రద్దు చేస్తాము. ఖచ్చితంగా గ్రూప్ 2 అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తుందని చెప్తున్నాం. చెప్పండి, అభ్యర్థులు ఎలాంటి డిమాండ్లు అవుతున్నాయి అంటే ఎందుకు వాయిదా 45 రోజుల్లో 3 నెలల్లో చదవడం అనేది 3 సబ్జెక్టులు ఇచ్చారు. 45 రోజుల్లో 18 సబ్జెక్టులు చదవడం అనేది ఇంపాసిబుల్. అది కాకుండా దీనికి చైర్మన్ గారు ఏంటంటే 45 రోజుల్లో కండక్ట్ చేసేయాలి. దానికోసం ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఆన్లైన్ ఎగ్జామ్ అంటున్నారు, ఆన్లైన్ ఎగ్జామ్లో చాలా లూప్ హోల్స్ జరుగుతూ ఉంటాయి. చాలా మంది గ్రామీణ విద్యార్థులకు కంప్యూటర్ సిస్టమ్ అంటే తెలియదు. ప్లస్ అది కూడా కార్బన్ పేపర్ 1 వీక్ తర్వాత తీసుకున్నారు. ఈ లోపల ఎన్ని వీక్ నుంచి జరుగుతాయి, ఎంతమంది ఏ ప్రాబ్లం అయితే తెలియదు. అంతకుముందు కార్బన్ పేపర్ డైరీ ఇవ్వడం వల్ల మాకు ఏది జరిగేది, ఏం ప్రాబ్లం అయితే తెలిసేది. దీనివల్ల ఏ లోపాలు జరుగుతుందని మాకు అర్థమైంది. అది కాకుండా పవర్ జోన్లో చాలా మట్టికి అమ్ముడు అయిపోయిందని మాకు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని మీద మిగతా పార్టీలన్నీ విలీనమై మాకు పోస్ట్పోన్ చేయాల్సిందిగా మా అందరి తరఫున మేము కోరుకున్నాం. మాకు సపోర్ట్ చేసిన మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. చైర్మన్ గారిని అంటే ఎట్టి పరిస్థితులలో వాయిదా వేసేది లేదు, సాహిత్యమైన కారణాలు లేవంటూ చైర్మన్ చెప్తున్నారు, మీరేమంటారు? చైర్మన్ గారు నిన్నటి రోజున మాట్లాడుతూ దీనికి సంబంధించి ఎటువంటి నిలబడేందుకు ఎటువంటి కారణాలు లేవంటున్నారు. అయ్యా మీకు కారణాలు లేవంటే ఈరోజు విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడమే కాకుండా ఇలా అరెస్ట్ చేయడం చాలా అన్యాయంగా ఉంది. కేవలం 45 డేస్లో ఎలా మేము కంప్లీట్ చేసుకుంటాము. ఇంతవరకు బీసీలకు ఇచ్చే కోచింగ్ కంప్లీట్ కావలేదు. ఇంతవరకు ఏపీ సర్వేనే మిస్టేక్స్ ఉంది. ఇంతవరకు సర్వే ఇంగ్లీష్లో ప్రింటెడ్గా రాలేదు. ఇంకాను ఇది చాలా అన్యాయము, చాలా అన్యాయం. ఈరోజు మేము ఏదైతే ఏపీ చంద్రబాబు నాయుడు మేము నక్షిస్తున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా వేయాలని చెప్పి చెప్తా ఉంటే
మేము ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకటి ఆడుతాను, విద్యార్థులు నాశనం చేస్తావు, నీ కొడుకు ఉద్యోగాలు ఇస్తున్నావు, నీ కొడుకుల్ని బాగు చేసుకుంటావు, ఆంధ్రప్రదేశ్లో నీ కోట్లు వేసిన విద్యార్థుల్ని నాశనం చేస్తావు, గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా ఇవ్వమంటే నువ్వు అమెరికా టూర్లకు పోతావు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే హెచ్చరిస్తావు, నువ్వు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే పుట్టగతం లేకుండా పోతావు హెచ్చరిస్తావు.